నందు ప్రియ దేవులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు. ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7వ వచనం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. మనుషులను నమ్మి మోసపోయిన వారున్నారు, కానీ దేవుని నమ్మిన వారు ఎన్నడూనూ మోసపోరు. కారణం, ఆయన యందు నమ్మిక ఉంచు వానిని ఆయన కృప ఆవరించి ఉంటుంది. సర్వశక్తిమంతుడైన దేవుని కృప పొందిన నరునికి ఇక కొదువేమైనా ఉంటుందా? అతడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. చెట్టు ఎప్పుడు పచ్చగా ఉండాలంటే నీరు సమృద్ధిగా ఉండాలి. ఆ చెట్టు నీటి కాలువల యొద్ద నాటబడి ఉంటే ఇక కొదువేముంటుంది? యెహోవాను ఆశ్రయించిన వాడు కూడా ఇలానే ఉంటాడు. ఎంత వేడి తగిలినను ఆ చెట్టు దానికి భయపడదు. వర్షము లేని సంవత్సరమున అది చింతనొందదు, కాపు మానదు. అలాగే యెహోవాను ఆశ్రయించిన వాడు ఎన్ని కష్టములు వచ్చినా, బాధలు వచ్చినా, దేవుని కృప ఆవరించి ఉన్నంత కాలము అతడు వాటి వలన చింతనొందడు, ఫలించటం మానడు. అందువలనే ప్రవక్త ఈ మంచి మాట చెప్పాడు: యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, ఆయన వానికి ఆశ్రయముగా ఉండును. పరిశుద్ధుడా తండ్రి, మేము నరులను ఆశ్రయించక ఎల్లప్పుడూ మిమ్మలను నమ్ముకొని ఉండునట్లు మాకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.